తులసి మనం ఏ కారణం వల్ల రాణిని తీసుకొచ్చామో అది మాత్రం అసలు జ్యోతికి తెలియడానికి వీల్లేదు. అలాగే అక్క. అనుమానం రాకుండా జాగ్రత్త పడదాం. ఏ కారణంతో మనం రాణిని తీసుకొచ్చామో అందులో సక్సెస్ అవ్వాలి. పద. అలాగే అక్క. నా 2 కళ్ళు, నా చేతిలో ఉన్న కెమెరా కళ్ళు ఎప్పుడూ ఆ రాణిని ఒక గంట కనిపెడుతూనే ఉంటాయనుకో. అబ్బో, పద పద. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు గనక ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది? బావా, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ వేసుకో. నాకేది బాగుంటుందో నాకు ఒపీనియన్ ఉంటుంది. నువ్వు కల్పించుకొని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నా రూమ్లోంచి బయటికి వెళ్తావా? బావా, నువ్వు మరీ నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు. నువ్వు నన్ను మరీ చికాకు పెట్టకుండా ఉంటే నువ్వు హర్ట్ అయ్యే అవసరం రాదు. ఏంటి బావా నువ్వు? నేను మరీ అంత ఇరిటేట్ చేస్తున్నానా? ఏమో, నాకు అలాగే అనిపిస్తుంది. యాక్సిడెంటల్ గా రోడ్డు మీద గుద్దుకుని ఇద్దరం కింద పడ్డాం. హలో, ఇద్దరం కింద పడలేదు, నేను మాత్రమే కింద పడ్డాను. నువ్వు నా మీద పడ్డావు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తావు? ఈ షర్ట్ నీకు చాలా బాగుంది. నువ్వు చాలా స్మార్ట్ గా అనిపిస్తున్నావు. అమెరికా నుంచి వచ్చిన దానివి స్మార్ట్ అంటావేంటి? అమ్మో, బస్తీ నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చినట్టు కలర్ ఇవ్వాలన్న ఆలోచన అప్పుడప్పుడు నా బుర్రలో ఎగిరిపోతుంది. జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అదే అదే ఇండియా వచ్చాక ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశాను బావా. ఆ స్టైల్ బాగుందని అలా అన్నానంతే. ఏ, మాటకి ముందోసారి మాటకి వెనకోసారి బావా బావా అనుకో. ఇరిటేటింగ్ గా ఉంది. బావని బావా అని పిలవకుండా ఇంకేమని పిలవాలి? నేను నీకు బావనే అయితే ఆ రోజు రోడ్డు మీద నన్ను అలా పిలవాలి కదా నువ్వు. వామ్మో, ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నిజంగా మా అమ్మ చెప్పినట్టు నాకు మరదల వరుస అవుతావా? అవును బావా, తులసత్తే ఎందుకు అబద్ధం చెప్తుంది? నిజంగా నీకు వరుసే అవుతాను బావా. తెగిపోయిన రక్త సంబంధాలనే మళ్ళీ కలుపుకోలేక ఇక్కడ యుద్ధాలే జరుగుతున్నాయి. ఇంకా నువ్వు కూడానా? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. బయటికి వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళమన్నానా? వెళ్తాను బావా. ఇప్పుడు నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు గనక తర్వాత మాట్లాడతాను. సరే, వెళ్ళు. ఓకే. ఈశ్వర్, ఝాన్సీ మేడం, ఆ కాఫీ ఏదో నేను కల్పించేదాన్ని కదా, నాకు చెప్పొచ్చు కదా. తమరి సేవలు మాకేం అవసరం లేదు, కానీ వెళ్ళి మీ తులసి మేడంకి ఏమైనా కావాలంటే చూసుకోండి. అమ్మా, వదినా, అన్నయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. బుజ్జి, చూస్తూ ఉండు. ఏమైంది జ్యోతి? అమ్మా, రూమ్లో నా వాచ్ ఎవరైనా తీసారా? తీసారా అని అడుగుతావేంట్రా? ఎవరైనా చూసారా అని కదా అడగాలి. చూడ్డం కాదమ్మా, కన్ఫర్మ్ గా తీశారు.
ఈ రాణి చేతివాటం చూపించిందన్నమాట. ఖచ్చితంగా ఈ దొంగ పని ఆ రాణియే చేసుంటుంది. అమ్మా, నా వాచ్ ఎవరు తీశారు? తీసుకొచ్చి అక్కడ పెట్టండి. జ్యోతి, ఇక్కడ మనుషుల మధ్య దూరం మాత్రమే పెరిగింది. ఒకరి వస్తువులు ఒకరు కొట్టేసే అంత దొంగ బుద్ధులు ఇక్కడ ఎవరికీ లేవు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ప్లీజ్ నేను వెళ్ళాలి. తొందరగా నా వాచ్ నాకు ఇవ్వండి. అరే జ్యోతి, వేరే వాచ్ కట్టుకుని వెళ్ళు. మిస్ అయిన వాచ్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అరే జ్యోతి, నీ రూమ్లో సరిగ్గా చూసావో లేదో మళ్ళీ ఒకసారి చూడరా. రూమ్ మొత్తం చూశానమ్మా, కనిపించలేదు. కన్ఫర్మ్ గా ఎవరో తీశారు. ఈ దొంగదే తీసింది. ఇంకెవరు తీస్తారు? ఇదేంటి నా వైపే చూస్తుంది? ఎవరు తీశారో చెప్పండి. రే, ఆఫ్టర్ ఆల్ వాచ్ గురించి అంత టెన్షన్ పడిపోతావేంట్రా? అన్నయ్య, అది ఆఫ్టర్ ఆల్ వాచ్ కాదు. నా మీద ఎంతో ప్రేమతో లక్ష్మి నాకు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్. వాట్? లక్ష్మి ఇచ్చిన వాచా? అవును వదినా, లక్ష్మియే నాకు ఆ గిఫ్ట్ ప్రెజెంట్ చేసింది. లక్ష్మి అర్జెంటుగా రమ్మంది. లొకేషన్ సెండ్ చేసింది. ఎందుకు అని అడిగితేనేమో సర్ప్రైజ్ అంటుంది. ఏంటో ఆ సర్ప్రైజు. హలో లక్ష్మి, ఆన్ ద వేలో ఉన్నాను, వస్తున్నాను. ఒకసారి ఫేస్ ఇలా టర్నింగ్ ఇచ్చుకో. హలో హలో, అటు కాదు ఇటు. హలో బాబు, ఇటు. లక్ష్మి, సర్ప్రైజ్ అంటే మరి ఇక్కడ ప్రత్యక్షం అవడం ఏంటి? మరి సర్ప్రైజ్లు అంటే ఇలానే ఉంటాయి. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి? గెస్ట్ చూద్దాం. న్యూ ఇయర్కి ఇంకా టైం ఉంది. ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే రాబోతుంది. ఈ 2-3 మంత్స్లో మన బర్త్డేస్ కూడా లేవు, ఫెస్టివల్స్ లేవు. ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది? సర్ప్రైజ్లు అంటే క్యాలెండర్ హాలిడేస్ మాత్రమేనా? అంతకంటే ఇంకేం ఉండవా? నేను గెస్ట్ చేయలేకపోతున్నాను, నువ్వే చెప్పే లక్ష్మి. నాకు అసలు టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. చెప్తా నాగు, నన్ను అంత తొందర పెట్టకు. అయితే చెప్పు. ఈ రోజు నేను నీకు మన ప్రేమ గుర్తుగా ఫస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఓపెన్ చెయ్యి. లక్ష్మి, గిఫ్ట్ ఐటమ్స్ ఎన్నో ఉండగా నేను ఈ వాచ్ మాత్రమే ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చానో తెలుసా? ఎందుకు? గెస్ట్ చూద్దాం. నో లక్ష్మి, నో ఐడియా. కాస్త థింక్ చెయ్యి.
వాచ్ అయితే ఫ్యాన్సీగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది కదా, అందుకే ఇస్తున్నావా? నో, కాదు. టైమ్ ఈజ్ సో వాల్యుబుల్. నో, టైం గురించి కొటేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నావు, కానీ నా ఇంటెన్షన్ ఏంటో నువ్వు పట్టలేకపోతున్నావు. ఏంటో చెప్పు లక్ష్మి. ఈ వాచ్ నేను నీకు ఎందుకు గిఫ్ట్గా ఇస్తున్నానంటే, ఇక నీ జీవితంలో ప్రతి సెకండ్ నీది కాదు, మనది అని చెప్పడానికి. ఈ సెకండ్ల ముళ్ళ చప్పుడు నా గుండె చప్పుడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ వాచ్ నువ్వు పెట్టుకోవాలి. ఇది నీ చేతికుంటే నేను నీ వెంట ఉన్నట్టే. రిస్ట్ వాచ్ ప్రతి ఒక్కరి చేతికి ఉంటుంది, కానీ విలువైన ఆ టైం ఆ ప్రేమించే వాళ్ళ కోసం స్పెండ్ చేసే స్కోప్ ఉండదు. నువ్వు అలాంటి వాళ్ళ లిస్ట్లో చేరకు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈ వాచ్ నా ఫస్ట్ గిఫ్ట్ కనుక ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి, సరేనా? అలాగే లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. నా లక్ష్మి ఇచ్చిన వాచ్ నా చేతికుంటే లక్ష్మి నాతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. లక్ష్మి నా నీడగా తోడుగా నడుస్తున్నట్టు ఫీల్ అవుతాను. నా బ్యాడ్ టైంను దాటే గుడ్ టైంని నేను అందులోనే చూసుకుంటాను. ఆ వాచ్తో నాకున్న అనుబంధం ఇంతకంటే మీకు ఎలా చెప్పగలను? నన్ను ఎక్కడికి లాకెళ్తున్నావు? నిన్ను ఇంటికి తీసుకొచ్చే ముందు తులసక్క నీతో ఏం చెప్పింది? ఏ ఏ కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుని వచ్చావో అన్నీ మర్చిపోయావా? నాకు అన్నీ గుర్తున్నాయి. దానికి ఇప్పుడు ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా? చిన్నబాబు వాచ్ కొట్టేసింది నువ్వే కదా? నేను వాచ్ కొట్టేయడం ఏంటి? పోలీసుడు దొంగ చూసినట్టు నన్ను అలా చూడకు. జ్యోతిరాదిత్య వాచ్ నేను అస్సలు ముట్టుకోలేదు. అబద్ధం చెప్పకు, నువ్వే కొట్టేశావు. అడ్డదారిలో నువ్వు సంపాదించే దానికంటే ఎక్కువ ఇస్తానని అక్క చెప్పింది. చెప్పాక కూడా నీ చెయ్యి ఎందుకు ఆగదు? నీకెందుకు ఇంత కక్కుర్తి? ఏయ్, కకృతి గికృతి అన్నావంటే ముక్కు మీద గుద్దానంటే ముఖం పచ్చడైపోద్ది. ఏయ్, కాస్త తగ్గి మాట్లాడు. నీ బస్తీ రుబాబు ఇక్కడ చెల్లదు. హలో, రుబాబ్ కాదు, అజమాయిషీ కాదు, ఇస్త్రాకుల కట్టా కాదు. నా తీరే ఇంత. నేను ఏ పని మీద అయితే వచ్చానో దానికి నేను కట్టుబడి ఉంటాను, కానీ అటు ఇటు పారిపోను. 10 పనులు చేయాలని చూడును. అబ్బో, మాటలు బానే చెప్తున్నావు, కానీ చేతలే తేడాగా ఉన్నాయి. జ్యోతిబాబుకు లక్ష్మమ్మ ఇచ్చిన ఆ వాచ్ అంటే ప్రాణం. అది పోయిందని తెలిసి జ్యోతిబాబు ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేస్తున్నాడో చూస్తున్నావు కదా. నేనే కొట్టేసినట్టు నాకే చెప్తావేంటి? నువ్వు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? తులసక్క క్యాటరింగ్ సర్వీస్ లో నేను ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. వాళ్ళింట్లో మనుషుల గురించి నాకు బాగా తెలుసు. గుండు సొది కూడా పోని ఇంట్లో చేతి కట్టుకున్న వాచ్ ఎలా పోతుంది? ఇంకా చాలా ఆప్తావా? ఎలా పోయిందో నాకేం తెలుసు? అనవసరంగా నన్ను అనుమానించి నా మీద నిందలు వేయకు. నింద వేయటం కాదు, ఇప్పుడే తులసక్కతో చెప్తాను, పద. నాకేంటి భయం? నేను కూడా నీ మీద చాడలు చెప్తాను. నన్ను అనుమానిస్తున్నావని, టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశావని. నీ టార్చర్ ఇలాగే ఉంటే ఈ రోజే ఈ పూటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిజంగా నువ్వు తీయలేదా? అరే, తీయలేదని చెప్తుంటే రా, తులసి మేడం దగ్గరికి వెళ్దాం. నా గురించి చెప్తా అన్నావు కదా, రా మరి. తొందర పెట్టి తెగ కంగారు పెట్టుకు. కాసేపు ఆగుదాం, ఎవరు అనేది తేలుతుంది. ఆ తర్వాత మాట్లాడతాను. అయితే రెడీగా ఉండు. తులసక్క ఈ బస్తీ దొంగని ఎలా సెలెక్ట్ చేసిందో కానీ ఇంట్లో ఇప్పుడు పెద్ద గొడవే జరిగేలా ఉంది. భగవంతుడా, నా లక్ష్మి జ్ఞాపకం శాశ్వతంగా నాకు దూరం అయిపోయినట్టేనా? ఎవరు తీశారు చెప్పండి? నేనే తీశాను బావా. నువ్వు తీసావా? నా పర్సనల్ థింగ్స్ ఎందుకు టచ్ చేసావు? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? ఎందుకంటే నీకోసం ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చాను బావా. ఈ వాచ్ ను పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది.
ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చావా? రే జ్యోతి, రాణి ఏదో అభిమానం తీసుకొస్తే అలా విసిరు కొడతావేంట్రా? అమ్మా, నా మీద నా లక్ష్మి చూపించిన అభిమానం, ప్రేమ చాలు. నాకు ఇలాంటి వాళ్ళ అభిమానాలు అవసరం లేదు. అయినా చుట్టూ చూపుగా వచ్చిన దానివి నా రూమ్లోకి రావాల్సిన అవసరం నీకేంటి? అసలు నా వస్తువులు ఎలా టచ్ చేస్తావు? అమెరికా నుంచి వచ్చానన్నావు, ఆ మాత్రం సెన్స్ లేదా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, మా అమ్మ చెప్పినా కూడా విన్ను. నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను. ముందు నా వాచ్ ఎక్కడ పెట్టావు? తీయే. ఇదిగో, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే అస్సలు ఊరుకోను. వరుసకి అన్న కూతురు తమ్ముడు కూతురు అని ఇంటికి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. నువ్వేం బాధపడకు, పద. అమ్మా, నా మీద నా లక్ష్మి చూపించిన అభిమానం, ప్రేమ చాలు. నాకు ఇలాంటి వాళ్ళ అభిమానాలు అవసరం లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, మా అమ్మ చెప్పినా కూడా విన్ను. నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను. అక్క, చూసావా, దాని బుద్ధి పోనిచ్చుకోలేదు, దాని చేతి మాట మానుకోలేదు. 10 కళ్ళతో దాన్ని కనిపెట్టుకుంటూ ఫాలో అయినా కూడా అది ఏ రూమ్ లో ఏం కాజేస్తుందో పట్టుకోవడం మాత్రం చాలా కష్టం అక్క. అది కాదు బుజ్జి, నువ్వు దాన్ని సమర్థించకక్క. అలవాటు పడిన చేతి వాటం నువ్వెంత జీతం ఇచ్చినా ఎక్కడికి పోతుంది. వద్దక్క, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయ్. ఇప్పుడే, ఈ క్షణమే దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయ్. బుజ్జి, తింగర్ బుజ్జి, నువ్వు ఆగవే. ఎందుకు ఆగాలక్క? తను ఒక దొంగ అని అందరి వస్తువులు కొట్టేస్తుందని తెలిస్తే అలాంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చావని నిన్నే నిలదీస్తారక్క. దాని విషయంలో నువ్వు అస్సలు మాట పడ్డానికి వీల్లేదు. హలో హలో, ఏంటి నా గురించి ఆడలు చెప్తున్నావా? లేనిపోనివన్నీ ఎక్కించేస్తున్నావా? ఎక్కించడమేంటి? నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నిన్నిప్పుడే బయటకు పంపించేస్తున్నాం. ఏ బుజ్జి, నువ్వు ఆగవే. నన్ను కంట్రోల్ చేయడం కాదక్క, తన్ను పంపించేయాల్సిందే. హలో మేడం, చెప్తున్నారు కదా, కాస్త ఆగుతావా? మేడం, మీరు చెప్పిన ఫస్ట్ ప్లాన్ బాగా వర్కౌట్ చేశాను కదా? ప్లానా? అవునే తింగర్దానా. జ్యోతి రూమ్ లో వాచ్ కొట్టేయడమే ప్లాను. అదేంటక్క, ప్లాన్ అని నాకు ముందే చెప్పుండొచ్చు కదా. నీతో చెప్తే నీ ఆత్రం కొద్దీ ఎక్కడ బయట పెట్టేస్తావేమో అని చెప్పలేదు. నేనెందుకు బయట పెడతానక్క? నువ్వు కావాలని బయట పెడతావని ఎవరు అనట్లేదు బుజ్జమ్మ. నీకే తెలియకుండా నువ్వు గబుక్కు నోరు జారుతావేమోనని మేమే ముందు జాగ్రత్త పడ్డాం. లక్ష్మి, ఏమైంది? ఏమైందని అంత చిన్నగా అడుగుతున్నావేంటి తులసమ్మా? నా కోడలి పిల్ల తల్లి కాబోతుంది.